శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటని చదువుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి గమనించండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, మానవుని యొక్క ఆత్మ దేవుడు పెట్టినటువంటిది. అంటే దీని అర్థం ఏంటి? దేవుని యొక్క ఆత్మ మనలను నడిపిస్తుంది, తన చిత్తమును తెలియచేస్తుంది. దీపము చీకటిలో ఉన్న వాటన్నిటికీ మార్గము చూపిస్తున్న ప్రకారంగా దేవుడు నరునికి ఇచ్చినటువంటి ఆత్మయు ఒక మార్గాన్ని చూపిస్తుంది. అవును, మానవునికి ఆత్మ ఉంది, ప్రాణము ఉంది, అదే సమయంలో శరీరం కూడా ఉంది. నరుని యొక్క ఆత్మ తాత్కాలికంగా నరుని శరీరంలో వాసం చేస్తూ ఉంది. ఆ శరీరము మృతి పొంది కుళ్ళిపోయినా కూడా ఆ నరుడు తన ఆత్మలో జీవిస్తూనే ఉంటాడు. ఆత్మకు ముగింపు లేదు. అది నిత్యమైనటువంటి సత్యం ప్రియులారా. పౌలు గారి యొక్క మాటలు గమనించండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:23 ఏమంటున్నాడంటే, ఈ రెండింటి మధ్యను ఇరుకొనబడి ఉన్నాను, నేను వెడిలిపోయి క్రీస్తుతో కూడా నుండాలని నాకు ఆశ ఉంది, అది నాకు మరీ మేలు అంటున్నాడు. అవును, తన శరీర మరణము వలన కలుగు నిత్యము మేలు అని ఆయన తెలియజేస్తున్నాడు. నేను చనిపోయినట్లయితే గనక క్రీస్తులో జీవిస్తాను అన్నటువంటి నమ్మకమైంది. శరీరంలో ఉన్నట్లయితే సంఘమునకు ప్రయోజకరంగా ఉంటుంది, చనిపోతే దేవుని దగ్గర ఉంటాను అని తనకున్నటువంటి భావం. ఆయన నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది అని కూడా మాట్లాడుతున్నాడు. గమనించండి ప్రియులారా, భౌతికమైనటువంటి మానవుడు ఉన్నాడు, అంతరంగం యొక్క మానవుడు కూడా ఉన్నాడు. భౌతిక మానవుడు తాత్కాలికమైనటువంటి వాడు, కేవలం అతడు వట్టి శరీరమే. అయితే అంతరంగ మానవుడు నిత్యమైనటువంటి వాడు. మీ తెలివి, మీ చింత, మీ వేదన అంతా కూడా అతని వద్దే ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది. అతడు నిత్యమైనటువంటి వాడు. అంతరంగ మానవుడు ఆయనే. ఈ అంతరంగ మానవునిలోనే నరుని యొక్క ఆత్మ ఉంది. అదే ప్రభువు మనకిచ్చినటువంటి దీపమై ఉంది. అది దేవుని యొక్క చిత్తమును తెలియపరచుటకు సహాయపడుతుంది. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనా నాయనా, నీవు పెట్టినటువంటి దీపము అంతరంగములన్నీ కూడా శోధిస్తుంది. ఆ శోధనలో మేమందరము కూడా జయ జీవితం పొందుకునే భాగ్యాన్ని మీరు దయచేస్తారని శ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.